ఏద్దమా నమ్మ కంగ గొలుదమా అరే ఘటం కుండలు ఆ ఘటం కుండ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ శతకోటి దండాలు మముగన్న మాయమ్మ శతకోటి దండాలు మమగన్న మాయమ్మ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ శతకోటి దండాలు మముగన్న మాయమ్మ శతకోటి దండాలు మమగన్న మాయమ్మ తల్లివి నీవమ్మ మా దైవము నీవమ్మ తల్లివి నీవమ్మ మా దైవము నీవమ్మ పెద్దమ్మ నిన్నే నమ్మినమ్మాయమ్మ పెద్దమ్మ కోటొక్క మొక్కులు నీకమ్మ పెద్దమ్మ నిన్నే నమ్మినమ్మాయమ్మ పెద్దమ్మ కోటొక్క మొక్కులు నీకమ్మ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ శతకోటి దండాలు మముగన్న మాయమ్మ శతకోటి దండాలు మమగన్న మాయమ్మ భక్తుల తల్లివి నీవు ఈ జనులను రక్షించవమ్మా భక్తుల తల్లివి నీవు ఈ జనులను రక్షించవమ్మా కనక దుర్గమ్మ నీవు కరుణించే పెద్దమ్మ నీవు కనకా దుర్గమ్మ నీవు కరుణించే పెద్దమ్మ నీవు వరములిచ్చే తల్లి చల్లంగా చూడు అమ్మా వరములిచ్చే తల్లి చల్లంగా చూడు అమ్మా ఓయ్ పెద్దమ్మ నిన్ను కోరి కోరి మొక్కేమమ్మ మాయమ్మ నీకు మల్లె పూల మాలేసేము పెద్దమ్మ నిన్ను కోరి కోరి మొక్కేమమ్మా మాయమ్మ నీకు మల్లె పూల మాలేసేము ఓయ్ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ శతకోటి దండాలు మముగన్న మాయమ్మ శతకోటి దండాలు మమగన్న మాయమ్మ ఎర్రెర్ర పూలతో నిన్ను పూజించుతామే అమ్మా ఎర్ర పూలతో నిన్ను పూజించుతామే అమ్మా ఎరుపు వస్త్రాలతోటి నీకు అలంకరిస్తామమ్మా ఎరుపు వస్త్రాలతోటి
రంగాల అలాగే వరకు కొంచెము తెలిసి కొత్త తెలుగు చిన్న మనవినైనా అందరూ అమ్మని ఎత్తేటప్పుడు చేతులు కొట్టది కానీ అమ్మ నాన్న కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ శతకోటి దండాలు మముగన్న మాయమ్మ కోటి దండాలు మమగన్న మాయమ్మ సకల జగములు ఏలే పెద్దమ్మ తల్లి వమ్మ సకల జగములు ఏలే పెద్దమ్మ తల్లి వమ్మ శత్రు సంహారి వమ్మ శరణంటే కాపాడే వమ్మ శత్రు సంహారి వమ్మ శరణంటే కాపాడే వమ్మ ఆదిశక్తి వమ్మ ఆదరించే తల్లి వమ్మ ఆదిశక్తి వమ్మ ఆదరించే తల్లి వమ్మ పెద్దమ్మ పేరైన తల్లి వినీవమ్మ మాయమ్మ మముగన్న తల్లి వినీవమ్మ పెద్దమ్మ పేరైన తల్లి వినీవమ్మ మాయమ్మ మముగన్న తల్లి వినీవమ్మ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ కోటి కోటి దండాలు మా తల్లి పెద్దమ్మ శతకోటి దండాలు మముగన్న మాయమ్మ శతకోటి దండాలు మముగన్న మాయమ్మ
పాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి కుసిరగట్టి ఊళ్ళోకి వచ్చనమ్మా చాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా తంగేరు పూలు పెట్టి కంకాణ దూకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి లోకాల Okay, thank you very much. Yeah.
ఎనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మ సాధు శిస్తులంతా సాగిల బట్టరమ్మ మహారాజు రాజులంతా మొగారిల్లిరమ్మ కోరిక కోరంగా రంగులు పూసినాము ఆశలు తీరంగా ఏషాలు వేసినాము నీకన్నా పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది మరలన్నీ అలగించి మరమీయవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి బండారి సేవ చేసి దండాలు వెడుదమా
యబ్బా కొమ్మలు ఆ యబ్బా కొమ్మలు యబ్బా కొమ్మలు అరే యబ్బా కొమ్మలు యబ్బా కొమ్మలు పట్టుకొని ఊపుకుంటాడుదమా జోషు మీద ఊగుదమా అరే ఈ రాగోలలు అరే ఈ రాగోలలు ఏ ఈ రాగోలలు అరే ఈ రాగోలలు ఈ రాగోలలు సేతాబట్టి ఈ రంగా మాడుదమా శరణంటూ వేడుదమా కొమ్ములు తిరిగిన మేకల తల్లికి బలి ఇద్దమా డాంకడడం డాంకడడం డడ్డన గౌడడ్డనకం ఏ గల్లు గల్లు గజ్జలు గట్టి గంతులేసి ఆడుదమా ఒళ్ళే మరిసి దులుదమా అరే గుగ్గిలాలు ఆ గుగ్గిలాలు గుగ్గిలాలు అరే గుగ్గిలాలు గుగ్గిలాలు మైసాచి గుప్పు గుప్పున లేపుదమా గుడి గంటలు కొడుదమా అరే ఎర్ర ఎర్రని ఆ ఎర్ర ఎర్రని ఏ ఎర్ర ఎర్రని అరే ఎర్ర ఎర్రని ఎర్ర ఎర్రని కుంకుమబట్టు తల్లికి ఎగదలుదమా తల వంచి మొక్కుదమా నెత్తులీర బోసే శివ సత్తులాట దూద్దమా డైంకడడం డడ్డనకం డైంకడడం ఎయ్యిరా గల్లు గల్లు గజ్జలు గట్టి గంతులేసి ఆడుదమా ఒళ్ళే మరిసి దులుదమా అరే రంగు రంగుల ఏ రంగు రంగుల అరే రంగు రంగుల అబ్బ రంగు రంగుల రంగు రంగుల పట్టు వరిసి తల్లి సేవలు చేద్దామా పారాని ఊద్దమా అరే పట్టు సీరే అబ్బ పట్టు రైకే పట్టు సీరే అరే పట్టు రైకే పట్టు సీరే పట్టు రైకే పెద్దమ్మకు వెడుదమా బోడి బియ్యం ఓద్దమా కట్నాలు అప్పజెప్పి కరములెత్తి మొక్కుదమా డైంకడడం డడ్డనకం డైంకడడం ఎయ్యి మల్లా Thank you.
శరణు శరణు తల్లి శరణు శరణు పెద్దమ్మ శరణాలే మాయమ్మ వరములిచ్చే దొరసాని నీవేనమ్మ నువ్వు కోపగించుకోకమ్మా ఓ పెద్దమ్మ నీకు పోతున్నవు ఆటలు దయ చూపాలమ్మా నువ్వు కోపగించుకోకమ్మా ఓ పెద్దమ్మ నీకు పోతున్నవి ఆటలు దయ చూపాలమ్మా తల్లి శరణు శరణు పెద్దమ్మ శరణాలే మాయమ్మ వరములిచ్చే దొరసాని నీవేనమ్మ నువ్వు కోపగించుకోకమ్మా ఓ పెద్దమ్మ నీకు పోతున్నవి ఆటలు దయ చూపాలమ్మా నువ్వు కోపగించుకోకమ్మా ఓ పెద్దమ్మ నీకు పోతున్నవి ఆటలు దయ చూపాలమ్మా తల్లి జోడెట్లా పండ్లు గట్టి నిన్ను చూడవచ్చినాము బల్ల నిండ బండారి నీకేనమ్మ నీకు పసుపు కుంకాలతోని ఓ పెద్దమ్మ మేము పారాని ఊసినామె మా పెద్దమ్మ నీకు పసుపు కుంకాలతోని ఓ పెద్దమ్మ మేము పారాని మూసినామె మా పెద్దమ్మ శరణు శరణు పెద్దమ్మ శరణాలే మాయమ్మ వరములిచ్చే దొరసాని నీవేనమ్మ నువ్వు కోపగించుకోకమ్మా ఓ పెద్దమ్మ నీకు కోతున్నవి ఆటలు దయ చూపాలమ్మా కోపగించుకోకమ్మా ఓ పెద్దమ్మ నీకు పోతున్నవి ఆటలు దయ చూపాలమ్మా బొట్ల బొట్ల కుండల్లా బోనాలు ఎత్తినాము శిగలీరా పోసినామె ఓ పెద్దమ్మ మేము శిగమెత్తి ఆడుతుంటే ఓ పెద్దమ్మ నువ్వు చిరునవ్వు నవ్వరాదే మా పెద్దమ్మ మేము సిగమెత్తి ఆడుతుంటే ఓ పెద్దమ్మ నువ్వు చిరునవ్వు నవ్వరాదే మా పెద్దమ్మ తల్లి శరణు శరణు పెద్దమ్మ శరణాలే మాయమ్మ వరములిచ్చే దొరసాని నీవేనమ్మ నువ్వు కోపగించుకోకమ్మా ఓ పెద్దమ్మ నీకు కోతున్నవి ఆటలు దయ చూపాలమ్మా కోపగించుకోకమ్మా ఓ పెద్దమ్మ నీకు పోతున్నవి ఆటలు దయ చూపాలమ్మా చుట్టూ ఆ మెడపెట్టు నీ భక్తులు దడిగట్టు పరిసినాము రంగు రంగులా పట్టు నీకు మైసాచి పొగలు చూడే ఓ పెద్దమ్మ దంటి మత్త గొలుపులు చూడే మా పెద్దమ్మ నీకు మైసాచి పొగలు చూడే ఓ పెద్దమ్మ గట్టి మొత్త గొలుపులు చూడే మా పెద్దమ్మ తల్లి శరణు శరణు పెద్దమ్మ శరణాలే మాయమ్మ వరములిచ్చే దొరసాని నీవేనమ్మ ఆ గ్రామానికి ఆ పైన వాడి నాకు పెద్దమ్మ కావాలి పెద్దమ్మ కావాలి పెద్దమ్మ కావాలి పెద్దమ్మ కావాలి సీను మా గ్రామానికి ఆ పైన వాడి నీరు పుట్టలినాడు నాడే పుట్టలినాడు నక్షత్రాలు పుట్టలినాడు పుట్టలినాడు నవ్వు పుట్టలినాడు సూర్యుడే పుట్టలినాడు చంద్రుడు పుట్టలినాడు పై మీద మనసు పుట్టలినాడు మామూలు
గ్రంథాలు ఎత్తుకునే దేవుడు ఒక్కడేనంట. మళ్ళీ పెద్దమ్మ తల్లి ఎప్పుడు వచ్చింది? పెద్దమ్మ తల్లి, సిద్ధమ్మ తల్లి నైవీన మనసు పూర్వని నాడు, మానవన జన్మగత్తని నాడు, హరకోటి పుంజు కూత వేయని నాడు, కారు వెన్నలు కాయని నాడు, నిరామయుడు దేవుడు ఒక్కడే దేవుడు ఏకాచక్రములు ఏడుతూ ఉండే సమయం అందున భూతలమ్మును నేను, నీకు పుట్టి నేను, నీలాంటి నేను, ఇప్పరకు కన్యలు నేను. పెద్దమ్మ తల్లికి మొగుడున్నాడా? ఒరే కుమారుడా, నీకేం కావాలా బాబా? ఆయమ్మ ఆ తల్లి కుమారుల ఇంట్లో బొమ్మను చేస్తారు కనుక వాళ్ళు మట్టి విసిగి బొమ్మను పిండి విసిగి పెట్టి ఎట్లా కలుస్తామో అట్లా వాళ్ళు కుండలు చేసినట్టు, బాణం చేసినట్టు, కడవ చేసినట్టు ఆ బొమ్మను చేస్తారు కనుక వాళ్ళు ఆడపిల్లలు అన్నారు. కానీ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా చూపించారు కుమారుల ఇంట్లో? మా ఆడపిల్లలు అంటారు, సాగవల్లు మా కోడలు అంటారే, మగుని చూపించారనైనా సాగవల్లు మీరు. వాళ్ళు తొలిమేర గట్టి తీసుకుపోయి వదిలిపెట్టారు కనుక వాళ్ళ కోడలు అన్నారా తప్ప దున్నపోతు ఎవరైనా దున్నపోతు ఎర్రబట్టలు వేస్తున్నారు పోటా మీరు. దున్నపోతు ఎవరు? ఈ దున్నపోతు పేరు పోతు రాదు. ఈ వాహనం ఎవరికి వాహనము? ఎవరికి? ఏమో ధర్మరాజుకు వాహనము. రెండోది ఎవరికి? ఆసాది అయ్యకు. ఆ తల్లి ఆసాది వాడు అల్లుడు ఒకటి. ఎవడు మాట్లాడుతున్నట్టు మొట్ట ఆసాదాడు అల్లుడు ఒకటి. మన అల్లుడు తింటే బిడ్డను వదిలిపెట్టి ఇంట్లో ఒకటి మారేసిపోతాడు. అదే ఆసాదాడు తింటే జాగ్రత్త. ఒరే ఆసాది వాడా, ఇప్పుడు రిజిస్టర్ నరసింహయ్య 10,000 కట్ట ఎట్లా దానం ఇచ్చినాడో అట్లా ఆసాది వాడ నన్ను పొగిడి, నన్ను తిట్టి, నా బాలలతో బాలికలతో ముక్కు పోగులు కానీ, ఒడ్డాలు కానీ, చుంకీలు కానీ, తొయిలు చెల్లులు కానీ, లెక్క కానీ ఇప్పించుకోవడానికి మొట్ట మిసాలి నోట్లో మొట్ట పెట్టేవాడు మిసాలు తిప్పాడు. ఇంకా అయినా ఎవరైనా తిట్లు కాదు ఆ తల్లికి పొగడతలు. వేద పండితులు ఉన్నారట. పండితులు ఎవరు కూడా తిట్టారట, ఎవరికి లేదంట. ఆ ఆసాది వాడికే ఆసాదోడు అల్లుడు ఆవు గోమాత ఒకటెక్కనైనా ఆసాదోడు ఇంట్లోకి వచ్చే అసలు మంచిది, గోమాత ఇంట్లోకి వచ్చే మంచిది, అల్లుడు ఇంట్లోకి వచ్చే మంచిది. అట్లా ఆ తల్లికి నేను ముగించున్నాను. భయం లేదు. రైతులు ఇంతవరకు ఇచ్చినందుకు వాళ్లకు పేరు పేరుగా ధన్యవాదాలు. చుక్కులాగా ఉన్నాడు. కాకులాగా చిక్కు కాదు. 3 పప్పులునే కాదా 7 శాతాలు కోట్ల మంది మా మొగళ్ళకు వేలాది దండాలు. చుక్కులాగా ఉన్నాడు. సూర్యవలే శనివారం నాడు సాప కోళ్ళ మంది గాయించాలంట ఆ తల్లికి. ఆదివారం నాడు అమ్మవారి పూజ నమస్కారాలు ఏ విధంగా చేయాలంటే శుక్రవారం నాడు సూర్యవేళ పచ్చవలే, శనివారం నాడు సాప కోళ్ళ బంతి గాయించవలే, ఆదివారం నాడు అమ్మవారి పూజ నమస్కారాలు ఏ విధంగా చేయాలంటే ముత్యాలే కొట్టించవలే, నుక్కులే పచ్చవలే, పగడాలు కొట్టించవలే, పంచలు పచ్చవలే, సింగర శిశువుల ఆంత తల్లుగా సింగర శిశువుల మీద వచ్చల కోల పైన అమర్తోడి పాడు పైన అమ్మవారిని పొలుగు తీర్చిన అమ్మవారికి ఏపేరు దిచ్చి పిల్లలు, మాపేరు దిచ్చి పిల్లలు, వండిన మధ్యపానము, ఒరకడి పోగులు, అల్లబెట్టిన కోడిగుడ్డు, అల్లు రాజాయి, అడికల్లు వేయుడు గడవ, సత్తికల్లు వేయుడు గడవ, 6,000 మంది ఆశాలేవారంట. ఇద్దరికి 30,000 50,000కి పుట్టాలి. పెద్ద మనుషుల పుట్టాలో అనమాట. కళ్ళు రాజాయి, సత్తికల్లు వేయుడు గడవ, 6,000 మంది ఆశాలి వాళ్ళు
అందరికి ఏ తెలకం ఎవరికి చెప్పాలా తప్పైతే క్షమించాలా ప్రతి ఒక్కరు నాకు అందరూ నైనా ప్రతి ఒక్కరు నాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళే నా పేరు చెప్పలేదే ఆడ ఈడ చెన్నాడుకుంటే పుట్టలో వేసి తల్లుతా ఏదాంతంగా మాట్లాడాలి కాబట్టి పేరు చెప్పిస్తారు నా పేరు వదలేదే అది అన్నారా జాగ్రత్త కళ్ళు లేదు సారా లేదు ఆపల కన్నా కళ్ళు లేదు సారా లేదు ఎవరు పెద్ద కుటుంబం కళ్ళు లేదు సారా లేదు పెద్దమ్మ తల్లి చిన్నమ్మ తల్లి కుటుంబం కళ్ళు లేదు సారా లేదు వచ్చిన కొత్త జనాలు మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి నల్ల నల్ల కట్టుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి కళ్ళు కళ్ళు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి కట్టి ఊళ్ళోకి వచ్చనమ్మా చాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా తంగేడు పూలు పెట్టి అంకాణ దూకేనమ్మా ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా ముందార చూడంగా మున్నూరు కన్నులమ్మా వెనకాల చూడంగా ఏనూరు కన్నులమ్మా సాధు సిద్ధులంతా సాగిల పడ్డరమ్మా మహారాజు రాజులంతా మొగారిల్లిరమ్మా కోరిక కోరంగా రంగులు పూసినాము ఆశలు తీరంగా ఏషాలు వేసినాము నీకన్న పెద్ద దిక్కులో కాన ఎక్కడుంది నైవేద్యం ఎట్టంగా మా కాడ ఏమిటుంది మనలన్నీ అలకిచ్చి వరమీయవే తల్లి కన్నా బిడ్డలను కాపాడవే తల్లి
చూడు చూడు మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు చూడు చూడు మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు నిమ్మకాయ దండలు నిలువెత్తు వెయ్యంగా బండారి కుంకుమ భక్తితోని జల్లంగా నిమ్మకాయ దండలు నిలువెత్తు వెయ్యంగా బండారి కుంకుమ భక్తితోని జల్లంగా మైసాచి పొగలతో మై మరిసిపోతుంది చూడు 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 మాయమ్మ చూడు భక్తుల నడుమ పెద్దమ్మ చూడు ఆ చూడు చూడు మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు గండా దీపాలు తల్లికి వెట్టంగా గుడి నిండా దీపాలు వెలిగించంగా గండా దీపాలు తల్లికి వెట్టంగా గుడి నిండా దీపాలు వెలిగించంగా దీపాల కాంతుల్ల దగదగ మెరిసింది చూడు 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 మాయమ్మ చూడు భక్తుల నడుమ పెద్దమ్మ చూడు అరే చూడు చూడు మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు కర్రెకోళ్ళు తెచ్చి కోతలు గొయ్యంగా కొర్రే పొట్టేళ్ళు ఆరం పెట్టంగా కర్రెకోళ్ళు తెచ్చి కోతలు గొయ్యంగా కొర్రే పొట్టేళ్ళు ఆరం పెట్టంగా నైవేద్యం అందుకొని దీవించుతున్నది చూడు 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 మాయమ్మ చూడు భక్తుల నడుమ పెద్దమ్మ చూడు ఆ చూడు చూడు మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు కొబ్బరికాయలు కోరి కోరి కొట్టంగా కోటొక్క ముడుపులు తల్లికి జల్లంగా కొబ్బరికాయలు కోరి కోరి కొట్టంగా కోటొక్క ముడుపులు తల్లికి జల్లంగా ముడుపులనందుకొని మురిసిపోతున్నది చూడు 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 మాయమ్మ చూడు భక్తుల నడుమ పెద్దమ్మ చూడు అరే చూడు చూడు మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు సిగలీర పోసి శివసత్తులు గంగా తన తన మోతలు దరిల్లుతుండంగా సిగలీర పోసి శివసత్తులు గంగా తన తన మోతలు దరిల్లుతుండంగా కనిపించకుండా వచ్చి కాలు గదుపుతున్నది చూడు 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 మాయమ్మ చూడు భక్తుల నడుమ పెద్దమ్మ చూడు ఆ చూడు చూడు మాయమ్మ చూడు భక్తుల నడుమ పెద్దమ్మ చూడు 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 మాయమ్మ చూడు భక్తుల నడుమ పెద్దమ్మ చూడు అరరర చూడు చూడు మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు చూడు చూడు మా తల్లి చూడు పూజల నడుమ మెరిసింది నేడు
మేమెవరు కానరమ్మ నిజారూపుల తల్లివి రాయలకు తల్లివమ్మ రాయలు కొట్టిన తల్లివి రాయలకు తల్లివమ్మ రాయలు కొట్టిన రాయలు కొట్టిన కనకనాడలే కంబలాడి కములాడెనా. రాయలు కొట్టిన కనకనాడలే అంబనాడు పాపనిసాలే భక్తురాలవే సత్తు ఎరుకల సానివే పాపనిసాలే భక్తురాలవే సత్తు ఎరుకల సానివే. నా సత్య నిజమైతే నాకొక్క కోకియవే కోరి నా సొమ్మియవే కొల్లాపూరమ్మ తోడు గద్దె చెప్పుతవీనవే. ఎందుకు కొట్టాలా, బాణగొర్రెను ఎందుకు కొట్టాలా, కుంభ పొట్టేలు ఎందుకు కొట్టాలా, పల్లి పిల్లలు ఎందుకు కొట్టాలా అది తెలియపరచనైనా. ఆ పల్లి పిల్ల ఎవరు, కుంభ పొట్టేలు ఎవరు, బాణగొర్రె ఎవరు, ఆ దున్నపోతే ఎవరు తెలియపరచ. ఒక గాన ఒక దినాన ఒక గడియన ఒక తల్లి ఒక తండ్రి ఒక కొడుకున్నారు. ఒక తల్లి ఒక తండ్రి ఒక కొడుకు. ఒక కొడుకు కొడుకు కాదు, ఒక రూపాయి కాదు. ఉన్నప్పుడు చిన్నతనంలో బడి పంపించన్నారా కుమారుణ్ణి ఒక కాని ఒక కొడుకును పంపించేటప్పుడు బడికి పోయినప్పుడు ఏదో చిన్నగా సుల్లతనంతో చిల్లర చాటాలు సుల్లతనంతో పిల్ల స్వయం పిలిచే బలుతారని ఆ పిల్లవాళ్ళు ఏదో అరుచుకున్నారు. అరుచుకుంటే ఓసారి సార్ నన్ను ఆయన కొట్టినాడని చెప్తే టీచర్ అమ్మ టీచర్ ఇద్దరు రెండేట్లు కొట్టినారు బల్లో ఆ పిల్లవాడిని. కొట్టినప్పుడు ఆ బడికి పోకుండా అక్కడక్కడ తిరుగుతున్నాడు ఆ పిల్లవాడు. తిరిగేటప్పుడు 2 రోజులు చూసినాడు, 3 రోజులు చూసినాడు, 4 రోజులు చూసిన తర్వాత ఓ నరసింహయ్య నీ కుమారుడు బలికి రాలేదు, ఏమి కారణము, ఏమన్నా జ్వరం తగిలిందా, ఏమన్నా ఆరోగ్యం బాగలేదా, పిల్లవాడు బడికి రాలేదని సార్ గారు టీచర్ అమ్మ ఇద్దరు చెప్పినారు నరసింహయ్యకు. చెప్తే నైనా వచ్చన్నారు, ఇంటి దగ్గర లేరు పిల్లవాడు, వచ్చన్నారంటే బడికి పోలే అట్ట ఇంటికాడ లేడు, అన్నం తిని బయటకు వచ్చి ఆడుకుంటున్నాడు చెట్ల కింద చేమలు. ఆ ఆట ఈ ఆట అట్ట బల్ల లేడు, అట్ట ఇంట్లో లేడు, ఆడుకునే సమయం అందున ఓ అబ్బా మా పిల్లవాడి అన్న వచ్చినాడు నాయన జమ్మలయ్య అంటే వాళ్ళ దగ్గర స్కూల్ దగ్గర ఆడుకుంటున్నాడు అంటే తీసుకొచ్చి తల్లిదండ్రులు మళ్ళా 2 రెట్లు కొట్టారు. బల్లేకపోతే సారు టీచర్ కొట్టారు, ఇంటి దగ్గర అమ్మ నాయన కొడతారు, వద్దు అని చెప్పి ఇంటి నుంచి కట్టుబట్టలతో బయలుదేరినాడు ఆ చిన్నవాడు. బయలుదేరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తూర్పు దిశకు బయలుదేరిపోయినాడు. ఆ పట్టణము ఆ మండలము ఆ జిల్లా అట్లా దాటుకుంటూ పోయి తెలంగాణకు పోయినాడు. ఆంధ్రప్రదేశ్ పుట్టగాడు పోయిన తర్వాత తూర్పు దిశకు కట్టుబట్టలతో పోయిన వాడు ఎట్టుంటాడు, గిన్నె లేదు, చెంబు లేదు, రగ్గు లేదు, పరుపు లేదు, ఏం లేదు. పోయి తూర్పు దిశకు అమ్మాయి ఇంత అన్నం పెట్టని అడుక్కుంటున్నాడంట. ఆ చిన్నవాడు అడుక్కునే సమయం అందున ఆ చిన్నవాడు అన్నం అడుక్కుంటున్నాడంట. అమ్మాయి ఇంత అన్నం పెట్టుకొని అడుక్కుంటే సమయం అందున 7 కొప్పెర్ల ధనంపై నుంచి సిక్కెట్కితో సిక్కు తీసుకుంటా, సిక్కు ఎట్కేతో ఆడమ్మ గారు సిక్కు వస్తే సిక్కు తీసుకుంటా, అట్ట సిక్కెట్కేతో సిక్కు తీసుకుంటా ఇట్ట పార చూసిందంట తూర్పు దిశకు 7 కొప్పెర్ల ధనం పైన. ధనం అంటే వజ్రములు, వైడూర్యములు, తెంపులు, నీలములు, పక్షలు, పగడములు, గోపీగ పుషరాగములు, ఎలలేని ఎర్రివరముల మీద తిక్కవరముల మీద సిక్కు తీసుకుంటా ఇట్ట పార చూసిందంట. పార చూస్తే చూడ చక్కని చిన్నవాడంట. చిన్నవాడు ఓహో ఏ తల్లిదండ్రులు కన్నే పిల్లవాడు ఇంత అందంగా ఉన్నాడు, ఇతన్ని నేను ఒక్కసారైనా పొందిన చాలనుకుంటాడంట ఆ అమ్మ. 7 కొప్పెర్ల ధనం పైన ఉన్నామే ఆ చూడ చక్కని వాడిని చూస్తే ఒక్కసారి ఫస్ట్ చూసిందంట. చూస్తే కండ్లు బెంసినాయంట. కండ్లు నలుపుకొని మళ్ళా 2వ చూసిందంట. నేను చూసినది తప్ప ఒప్ప అని మళ్ళా కండ్లు నలుపుకొని మళ్ళా 2వ చూస్తే చూడ చక్కని చిన్నవాడంట. ఇతని కాడ నేను ఒక్కసారి పొందిన చాలనుకుంటాడంట ఆ అమ్మ. ఎవరినైనా ఆ అమ్మ
రుద్రవరం పెద్దమ్మ, నడీదుల పెద్దమ్మ 7 కొప్పెర్ల దళం పై నుంచి పారదూచే ఆ చిన్నవాడు గాని వచ్చినప్పుడు ఆ మాట అనుకొని, ఓ దాదులారా అతన్ని ఏమంటున్నారు బాగా గమనించాలా, మాటలు గమనించాలా. ఓ దాదులారా అతన్ని నేను పిలుస్తానని చెప్పి తీసుకొని వచ్చి, నేను చేయని స్థానము, నేను కట్టని బట్ట, నేను తినని తిండి, ఏమేమైనా నేను చేయని స్థానము, నేను కట్టని బట్ట, నేను తినని తిండి చెప్పి పిలిచే అప్పుడు పోయి ఓ రాజా రాజా అంటున్నారు. అతన్ని అన్నది ఈమె. వీళ్ళేమని పిలుస్తున్నారు పోయి దాదులు 10 మనుషులు పోయి, ఓ రాజా రాజా మా రాణమ్మ నిన్ను పిలుస్తుంది అంటే, అమ్మా నేను రాజును కాదమ్మా, నేను ఒక పట్టణమందున ఒక దేశం నుంచి ఒక రాష్ట్రం నుంచి వదిలిపెట్టి వచ్చినోన్ని, నాకు ఏమి కట్టుబట్టలతో వచ్చినాను, నేను రాజును కాదంటే, నువ్వు రాజువే రాజా రా అని చెప్పి మా రాణమ్మ విల్లంపింది మా రాజకోటకు అని చెప్పి తోలుకుపోయిన తర్వాత, వద్దు రానుగినగా నిగ్గుకొని పోయి ఆమె చెప్పినట్టు చేయని స్థానము, కట్టని బట్ట, తినని తిండి పెట్టి ఒక గది అప్పగించండి, అతనికి ఒక గది, అతనే అంటుంది. వాళ్ళు రాజాలు పిలుస్తున్నారు, ఈమె అతను అంటుంది. ఒక గది అప్పగించండి అని చెప్పి గది అప్పగించిన తర్వాత ఆమె ఏనాడు గుడుక ఇట్లా చేయి బట్టి తగలేదు, అతన్ని చేయి ఇట్లా ఏనాడు గుడుక తగలేదు. ఒక కిటికీ సందు నుంచి, ఒక వాకిలి సందు నుంచి, ఒక మనం కట్టుగుడ్డ, ఏ గుడ్డనైనా వాకిలికేసేది కట్టను, అట్లా ఊరికే తొంగి చూస్తేనే తప్ప ఏనాడు గుడుక ఆయనను తగిలేది కాదు. అప్పుడు ఓయబ్బా మన కొడుకు అయిన తర్వాత మనకు ఎంత ఆస్తినే ఏం లాభము, ఆ కొడుకు కోసమే కదా మనము ఇంత కష్టపడటం లేదని చెప్పి తల్లిదండ్రి కట్టుబట్టలతో బయలుదేరినారంట. వాళ్ళు కూడా బయలుదేరి అదే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తూర్పు దిశగా పోయినప్పుడు ఆమె 7 కొప్పెర్ల దళం పైన మూలను ఉన్నది. ఇప్పుడు ఆ రాజు తోలకపోయిన రాజు మూలకుండి, ఓ తాదులారా అక్కడ ముసిలిపాయలు ఉండి వాళ్ళు అవ్వ తాత అన్నం అడుక్కుంటున్నారు, వాళ్ళు అడుక్కుంటున్నారు. అప్పుడు అవ్వ తాత అదే పట్టణానికి పోయి అడుక్కుంటున్నారంట. వాళ్ళని తోలుకొచ్చి, ఓ దాదులారా నేను చేయని స్థానము, నేను కట్టని బట్ట, నేను తినని తిండి వాళ్లకు పెట్టారని చెప్తే, అప్పుడు అవ్వా మీరు రాని మా రాజు వెళుతున్నాడంటే, నైనా మేము ఏదో మా కొడుకు కాని రాక నేను ఎత్తుకుతా వచ్చినాను, మేము రాజులం కాదు రాణెమ్మలం కాదంటే, లేదు మీరు రావాలని చెప్పి ఈయనకి ఏ విధంగా స్నానపానాలు చేపించినారో ఆ విధంగానే ముసలోళ్లకు స్నానపానాలు చేపించి కట్టని బట్ట కట్టించి తిండి పెట్టినారంట. ముగ్గురు ముచ్చటగా కూర్చొని ఆ రాజకోటలో భోంచేస్తున్నారంట. భోంచేసేటప్పుడు వాళ్ళు చెన్న ఆడుకుంటున్నారంట. మన ఆడమ్మ గారు చెన్న ఆడుకున్నట్టు అవ్వ తాత కొడుకు, తల్లి తండ్రి కొడుకు. అమ్మా ఓ నైనా ఈ సేమియా పాశము మన దున్నపోతు పొట్ట పేగుల మాదిరి ఉన్నాయి కదా, ఈ సేమియా పాశము మన దున్నపోతులుండే పేగుల పొట్ట పేగుల మాదిరి ఉన్నాయి కదా అని అనుకున్నారు. అప్పుడు మొప్పు వదులుతుంది ఎవరికి? ఎవరి పెద్దమ్మకు? మళ్ళా సిగ్గులే అట్లాంటి పెద్దమ్మకు ముక్కుతారే. మళ్ళా నేను మొగోళ్ళని రిజిస్టర్ నరసింహయ్య అట్లా. అప్పుడు ఎట్లా పార చూసి కన్ను నలుపుకున్నాదో అప్పుడు చెప్పకేసి కొట్టుకుంటానట ఎవరు? పెద్దమ్మ తల్లి మొప్పిడ్చాలని. అప్పుడు చెంపకేసి కొట్టుకున్నా ఏం చేసినా మళ్ళా తిరిగి రాదు. పైకి వండే దెబ్బలు, పనికి వండే నీళ్లు. అట్లా ఓయప్పా ఇతని చేతులో బాగా గమనించాలి ఆయన మాటలు రికార్డు చేసుకుని. అయినా ఇతని చేతులు నేను చిక్కుపడితేనే, అంటుపడితేనే, మోసపోతేనే, వీడితో నేను మైలా అయితేనే
అనుకోని అప్పుడు మొప్పు మోడం ఇచ్చిందంట రుద్రవరం పెద్దమ్మ రంగయ్యల పెద్దమ్మకు. ఈమె చట్టాలయ్యల పెద్దమ్మకు శేఖరయ్యల పెద్దమ్మకు మా రుద్రవరం పెద్ద మనుషుల పెద్దమ్మకు మొప్పు ఇచ్చిందంట. అప్పుడు ఓహో వీడు మాదిగవాడా, అప్పుడు కులం గమనించింది. అప్పుడు ఓయప్ప అని మళ్ళా రెండో తడవ ఏదన్నా గోవాకు వంకాయ పుల్రగడ్డ తినేటప్పుడు ఓయమాయమా మన దున్నపోతు పొట్ట ఉన్నట్టుంది కదమ్మా అన్నప్పుడు ఓయబ్బా ఎంత మోసపోతే నేను అని చెప్పి ఆ తల్లి ఒరే మాదిగవాడా చేతులు ఇచ్చినాయి. ఒరే మాదిగవాడా ఆనాడే ఎన్ని యుగాల కిందట నుంచో నాయనా కులాలున్నాయి. ఇప్పుడు కులాలు కాదు, కృతాయుగము త్రేతాయుగము దోపరియుగము ఇదే యుగం నైనా కలియుగం. 4వ యుగము నరకలియుగము. 4,32,000 యుగాలు జరగాలంట. ఎన్ని యుగాలు అయినా బాగా గమనించు. ఆసాదం చెప్పేది తప్పుడు మాటలు కాదు. కృతాయుగము త్రేతాయుగము దోపరియుగము కలియుగము 4,32,000 యుగాలు జరగాలంట. యుగాలు కంటే ఎన్ని రోజులైనా ఒక యుగానికి ఎన్ని రోజులు యుగానికి 1000 సంవత్సరాలు అట్లా 32 యుగాలు జరగాలంట. అట్లా అప్పుడు నాకు రుద్రవరం గాని కొలాయిపల్లె గాని తూపల్లె గాని నాగలవరం గాని ఇట్లా ఊర్లు జరిగినప్పుడు ఆ ఊర్లో అప్పుడు నేను నా చెల్లెళ్లకు 6 మంది అక్కల చెల్లెళ్ళు 6 మంది అక్కల చెల్లెళ్లకు గోపురాలు పుల్లు ఏవైనా ఉంటాయి, నాకు ఉండవు. నా చెల్లెళ్ళు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటా. నా పిల్లలు మనమంతా ఎవరి పిల్లలమ్మా? ఎవరి పిల్లలం మనము? ఎవరి బాలలం మనము? ఎప్పుడు పెద్దమ్మైన ఏం చేసింది? ఎవరి బాలలము? పెద్దమ్మ చిన్నమ్మ బాలలం మనము అని. మీరు క్షేమంగా ఉంటే చెల్లెల్లారా నేను క్షేమంగా ఉంటా, నీ పిల్లలు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటా. మా రుద్రవరం పెద్ద మనుషులు మా ఆయకట్లు మా రుద్రవరం ప్రజలంతా క్షేమంగా ఉంటే మేము క్షేమంగా ఉంటామని చెప్పి మీకోసం దేవర పెట్టింది, వాళ్ళ కోసం కాదు. మీరు క్షేమంగా ఉండాలని వాళ్ళు శ్రమపడి కష్టపడి ఒరే లంచనావట రంగయ్య నీ పెద్దలకు నా సాడు, ఓరే రీశ్వర నరసింహుడు నీ వంశానికి నా సాడు. సిగ్గు కాదు, నీ మొగుడిని తిట్టలేవు. వాళ్ళని తిట్టారంతా మీకు ఎవరు ఇచ్చినారు? జాగ్రత్త, భయము స్వయం ఉండాలా. వీళ్ళు పెద్ద మనుషులు, మీ మొగుండు కాదు. మీ మొగుండలు మీరు తిట్టాలా? పెద్ద మనుషులు తిట్టడం తప్పు. అడుగు ఎలా తగ్గొచ్చి అట్లా మీరు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటా అని చెప్పి ఆ తల్లి ఒక్కటే తల్లి అయితే, ఈ తల్లి ఒక్క తల్లి అయితే ఒక్క పూజ జరుగుతాదని 7 మందిగా విడివిడిగా మారిపోతాడంట తల్లి. అదే తల్లి అప్పుడు వాళ్ళను ఫస్ట్ పూజలు వాళ్ళ కల్లా జరిగిన తర్వాత నాకు 3 ఏళ్లకు 5 ఏళ్లకు 9 ఏళ్లకు 11 ఏళ్లకు 15 ఏళ్లకు వేసి సంఖ్యల దేవరు జరుపుతారు. అప్పుడు దున్నపోతును తీసుకొచ్చి నాకు మోసం చేసినందుకు నిన్ను గడప గడప తిప్పి కుంకుమ పసుపు ఆకు ఒక పేరు ఒక వస్త్రము పంచ గాని రైకగుడ్డ గాని చీర గాని ఆ తల్లికి గడప గడప తిప్పి పూజించిన తర్వాత నాకు కుమ్మరి వాళ్ళ ఇంట్లో బొమ్మను చేసిన తర్వాత ఆ బొమ్మను తీసుకొచ్చి రుద్రవరం నడి వీధిలో కూర్చోబెట్టిన తర్వాత చిన్నమ్మను పెద్దమ్మను నన్ను కూర్చోబెట్టిన తర్వాత నాకు ఆ దున్నపోతును తీసుకొచ్చి 4 కాళ్ళు పాయనీసి పైకెత్తి 3 సార్లు కొట్టి నాకు తగిలేటట్టు పైకెత్తి కొట్టి
నీ శిరసు ఇట్లా విరగదీసి నీ వాళ్ళతోనే మాలళ్ళు పట్టుకుంటారు కానీ వాళ్ళకు అప్పగించిపోతారు. నీ శిరసు నీ వాళ్ళతోనే పట్టుకొని ఇరగదీసి నీ చేతులనే చంద్రాయుధంతో నీ చేతులనే కత్తితోనే నిన్ను కోచురుగాక. కోసిన తర్వాత ఆ తల తీసుకొచ్చి నాకు ఎదురుగా పెట్టి నిన్ను కోసిన తర్వాత తలకాయ కొడుక అమ్మ అని అనకుండా నోట్లో మధ్యాతి కారు తీసి నోట్లో పెట్టి అమ్మ అని అనకుండా నాలుక మర్త పెట్టి నీకు ఆ కాలు పెట్టి నీ కళ్ళ కావురము నీ కొవ్వు తీసి కళ్ళకేసి ఆ కొవ్వుతోనే సమురు వస్తుందని ఏం దాంతో వెలిగించిన దీపము ఈరోజు మీరు వెలిగించిన ఏదంతో నాకు నీ కొవ్వుతోనే నీ పొట్టలున్న కొవ్వు తీసి కళ్ళకేసి ఆ కొవ్వుతోనే నాకు దీపం వెలుగును కాక అని చెప్పి ఆ కుమ్మ పొట్టేలి వాళ్ళ పోతురాజు దున్నపోతు పేరు పోతురాజు. ఆ పోతురాజుల తండ్రి కుమ్మ పొట్టేలి, పోతురాజు తల్లి బాణగొర్రె. పోతురాజు పిల్లలు పల్లి పిల్లలుగా నాకు అద్దుల కాడ మీ కాడ చిన్న మనమినైనా జయించగలము, పోరాడగలము. తిట్టిన సలమాయింపు చెప్పుకొని తుడుచుకొని పోయి ఆ తల్లికి చేస్తామని రంగంలోకి దిగాలి. ఒకనాటికి నేను చెప్పేంత మంచిది కాదు కానీ తెలియవచ్చా. కానీ ఆమెను జరుపుకుంటే నాలుగు నిష్టగా ఉండాలా. చెయ్యి బాధ లేదు, నిష్టగా చేసి కష్టం లేకుండా పెట్టుకో. అట్లా తల్లిని తప్పులో పులిన ఏదన్నా చేసినా పండించుతాది. కానీ ఇంత దూరం ఎందుకు వచ్చినామంటే ఈ 4 మాటలు నిన్న ఓ ఆచారివాడా, నేను నాకు ఇంత కలకలగా చేసినారు, నా పెళ్లి లగ్నం చేసినారు, నేను ఉత్త చేతలు పోకుండా నేను నీకు మా చిన్నమ్మ పెద్దమ్మ దీవించి ఇప్పుడు ఎక్కడుంది అమ్మా మన తల్లి రుద్రవరంలో ఎక్కడుంది? దీనబట్టాలు కలిపి పెట్టాం, దీనబట్టాలు కొలువు తీరిందంట ఆ తల్లి. నేను పోయేటప్పుడు ఆ సాదివాడా నువ్వు బాలవు, నా బాలలకు ప్రకటించి నేను ఉత్త చేతలు పోకుండా కాసులు దారపోసి నన్ను కనకరించినారు, కాపాడి నా గ్రామానికి చేరుతున్నారు నా బాలలు, నా రుద్రాల పెద్ద మనుషులు పొలివేరెడ్డి. అట్లనే నువ్వు నేను ఇచ్చిన బండారు వాళ్ళు ఉత్త చేతలు పోకుండా పైర్లకు కానీ ఉద్యోగాలకు కానీ వ్యాపారానికి కానీ ఆరోగ్యానికి కానీ ఏదానికన్నా కానీ నేను పెట్టే బండారే మీకు దీవెన. వర్షాలు కానీ ప్రతి ఒక్కటి ఆ బండారులో కొలువు తీరింట నేను అని చెప్పి ఆ బండారు ఆసారి వాళ్ళతో పెద్ద మనుషులు పెట్టిన తర్వాత పొదమల్లు తీసుకొని అందరూ తీసుకొని పోవచ్చు.